హాయ్ హలో వెల్కమ్ టు నామాల మీడియా. గేమ్ చేంజర్ రివ్యూ. అన్ప్రిడిక్టబుల్ అంటూ ఎన్ని రోజుల నుంచో ఊరిస్తూ వచ్చినటువంటి సినిమా గేమ్ చేంజర్. మరి ఈ గేమ్ చేంజర్ హిట్టా ఫట్టా అనేది మనకి ఇంకా టైం పడుతుంది, కానీ సినిమా ఎలా ఉందనేది మాత్రం చెప్పుకుందాం. ఇది దిల్ రాజు గారు బ్యానర్ నుంచి వచ్చిన కాస్ట్లీ సినిమా అని చెప్పాలి. అంటే ఎక్కువ బడ్జెట్ పెట్టాడు దిల్ రాజు గారు. అలాగే తమిళ డైరెక్టర్ శంకర్ తన సినిమాలు తెలుగు వాళ్ళకు కూడా చాలా ఇష్టంగా చూసిన రోజులు ఉన్నాయి. మరి అలాంటి డైరెక్టర్తో డైరెక్ట్ తెలుగు సినిమా, అలాగే ఇందులో ఒక మంచి డైరెక్టర్ విలన్ రామ్ చరణ్ గారు డబుల్ యాక్షన్, ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ సినిమా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి సినిమా గేమ్ చేంజర్. ఈరోజు సినిమా రిలీజ్ అయింది. మరి బాక్స్ ఆఫీస్ దగ్గర అది హిట్టా ఫట్టా అనేది మనం నిర్ణయించుకోవడానికి ఇంకా ఒక రోజు పడుతుంది. కానీ కథనాలు ఎలా ఉన్నాయి, డైరెక్టర్ ఎలా తీశాడు ఏంటనేది మాత్రం మనం చెప్పుకుంటే, ముఖ్యంగా టూకీగా కథ ఏంటంటే, ఒక సొంత ఊరిలోకే ఐఏఎస్ ఆఫీసర్గా వచ్చిన రామ్ చరణ్ నీతి నిజాయితీ మీద పనిచేసేటువంటి ఆఫీసరు. అవినీతి అనేది ఉంటే ఆగలేడు, అంత కోపం. యాజ్ యూజువల్గా అలాంటి హీరోకి అవినీతి చేసే ఒక విలన్ దొరకడం సహజం కదా. అలాగే అతను ఎస్జే సూర్య, వీరిద్దరి మధ్య ఎలా నడిచింది సినిమా. ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక పొలిటికల్ లీడర్. మరి ఎస్జే సూర్య ఎలాంటి దుర్మార్గుడు, ఎలాంటి వ్యక్తి అని చెప్పడానికి చిన్న ఉదాహరణ ఏంటంటే, తన తండ్రి యొక్క అధికారాన్ని, అంటే సీఎం, తన తండ్రి శ్రీకాంత్ సీఎం, ఆ అధికారాన్ని తను దక్కించుకోవడం కోసం చంపేంత దుర్మార్గుడు. ఈ విషయం తెలిసిన శ్రీకాంత్ మరి రామ్ చరణ్ని సీఎంగా ప్రకటించడం, అలా ప్రకటించడంతో ఆ పార్టీ సభ్యులకు కావచ్చు, ఆ నాయకులకు కావచ్చు, ఎవరికి నచ్చదు. అంతెందుకు ఆయన కొడుకైన ఎస్జే సూర్యకు నచ్చదు. అయినా మొత్తానికైతే రామ్ చరణ్ని సీఎం కాకుండా ఏదో ఒక ట్విస్టులు పెట్టి తను సీఎం అయిపోతాడు. ఇక అప్పటి నుంచి స్టార్ట్. సీఎం గారు ఉన్నట్టుండి రామ్ చరణ్ని, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయిన రామ్ చరణ్ని ఎందుకు సీఎంగా ప్రకటించాడు, అసలు ఆయన ఫ్లాష్ బ్యాక్ ఏంటి, తన కొడుకును కాకుండా ఎందుకు ఆపాలనుకున్నాడు, ఇప్పుడు అతను సీఎం అయ్యాడు, ఇతను ఒక ఐఏఎస్ ఆఫీసర్. ఈ ఇద్దరి మధ్య టగ్ ఆఫ్ వార్, ఒక టైట్ ఫైట్ ఉంటుంది. ఆ తర్వాత యాజ్ యూజువల్గా హీరో గెలుస్తాడని తెలుసు, కానీ ఎలా గెలిచాడు, ఆ తర్వాత ఎలా ఉంది అనేది మీరు తెర మీద చూస్తే తప్ప మనం చెప్పకూడదు. ఇకపోతే ఎవరు ఎలా చేశారని కట్టుకు వస్తే మాత్రం హీరో రామ్ చరణ్కి ఇది ఒక మళ్ళీ రంగస్థలం తర్వాత అంత పర్ఫార్మెన్స్కు స్కోప్ ఉన్నటువంటి సినిమా అని చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం ఎస్జే సూర్య కూడా అంత విలనిజాన్ని చూపించాడు. తను అప్పట్లో స్పైడర్, మొన్న సరిపోదా శనివారం అంటే మంచి క్యారెక్టర్లు ఎస్జే సూర్య చేశాడు. ఆ క్యారెక్టర్ లాగా ఇది కూడా ఒక మంచి క్యారెక్టర్. తనకు కూడా హీరోకి ఎంత స్కోప్ ఉందో విలన్గా చేసిన ఎస్జే సూర్య కూడా అంతే స్కోప్ ఉన్నటువంటి క్యారెక్టర్ అది. అలాగే అంజలి సెకండ్ హాఫ్లో వచ్చేస్తున్న ఎపిసోడ్, అంజలి క్యారెక్టర్ కూడా అద్భుతంగా ఉంది. ఇకపోతే సంగీత గురించి చెప్పుకోవాలంటే, తమన్ పాటలు ఓకే అనిపించిన సంగీత, నేపథ్య సంగీతం మాత్రం అంటే ఆర్ఆర్ అదిరిపోయింది. మరి సినిమాలో మాత్రం పాటలు, ఒక మంచి పాట నానా హైరాన్, అది అద్భుతమైన పాట, చాలా ఆడియోని చాలా హిట్ అయింది. మరి ఎందుకు అది సినిమాలో పెట్టలేదు, బహుశా ఇది ఒక టెక్నిక్ కావచ్చు. ఈ సినిమాను ఆడుతున్న మధ్యలో ఏదైనా ఇలాంటి నడవట్లేదు అనుకున్న టైంలో దాన్ని యాడ్ చేసి మళ్ళీ అభిమానుల్ని కొంచెం ఉత్తేజపరచడానికి, మళ్ళీ రెండోసారి థియేటర్లకి రప్పించడానికి అయి ఉంటుంది. అందుకని ఆ పేరు పెట్టలేదు. ఇకపోతే డైరెక్షన్ పరంగా తెలుసుకుంటే, శంకర్ డైరెక్షన్ మనకు తెలియదు కాదు. ఎన్ని సినిమాలు, అపరిచితుడు, ఒకే ఒక్కడు, శివాజీ, ఇలా ఒక లావిష్గా ఉండే సినిమాలన్నీ మనకు తెలుసు. అద్భుతమైన సక్సెస్లు అవి. ఇందులో కూడా అద్భుతమైన గ్రాండియర్ ఉంటుంది, లావిష్గా ఉంటుంది. టేకింగ్ పరంగా ఎక్కడ ఏమాత్రం తీసిపోలేదు. కానీ ఎందుకో కథాకథనాలు స్లోగా నడిచినట్టుగా, అన్నీ తెలిసిన విషయాలే ఉన్నట్టుగా, ఏమాత్రం ఎక్కడ అబ్బా అనిపించేలాంటి సన్నివేశాలు లేవు. టేకింగ్ మాత్రం శంకర్ సినిమాలో ఉన్న కథాకథనాల్లో ఆ బిగి తగ్గడం వల్ల, అంటే ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసేటువంటి ఏమీ లేకపోవడం వల్ల సాదాగా కథ నడుస్తూ ఉంది. దానివల్ల రిజెక్ట్ కాలేకపోయారు.
సినిమా చూస్తున్నంతసేపు ఇంకేదో జరుగుతుంది అన్నట్టు ఉంటుంది కానీ ఏం జరుగుతుందో కూడా తెలుస్తుంది. సో కాబట్టి ఇక్కడ మైనస్ అని చెప్పొచ్చు. ఇకపోతే హీరోయిన్ క్యారెక్టర్ ఓన్లీ పాటలు పాడుకోవడం తప్ప ఏం పెద్ద ఉపయోగం లేదు. మిగతా క్యారెక్టర్లు కూడా సునీల్ కావచ్చు, జయరామ్ కావచ్చు, ఇంకా మన కానీ వీళ్ళందరూ వచ్చిపోయే క్యారెక్టర్ లాగానే ఉన్నాయి తప్ప పెద్దగా చెప్పుకోవాల్సినంత లేదు. కథ ఎంతసేపటికి ఇలా ఇద్దరు చుట్టే ఉంటుంది. ఆ సీన్లు కూడా అంటే అద్భుతమైన సీన్లు అని చెప్పుకోవడానికి లేకుండా పోయింది. మనం ఒకే ఒక్కడు కానీ, ఒక అపరిచితుడు కానీ, ఒక జెంటిల్మెన్ కానీ ఇవి చూసుకుంటుంటే ఆ సినిమాలకు ఉన్నటువంటి ఆ హై పొటెన్షియల్ ఇందులో కనిపించలేదు. శంకర్ సినిమా అని చెప్పుకోవడానికి బయటకు వచ్చి ఈ భారతీయుడు 2 దెబ్బ తగిలిందో ఏమో తెలియదు కానీ భారతీయుడు 2 వచ్చినప్పుడే అది అటర్ ఫ్లాప్ కాగానే గేమ్ చేంజర్ మీద భయపడ్డారు అభిమానులు. కానీ ఆ తర్వాత సాంగ్స్ కావచ్చు, టీజర్, ట్రైలర్ ఈ రిలీజ్ అయినప్పుడు కొంచెం మళ్ళీ ఎక్స్పెక్టేషన్స్ వచ్చాయి. కానీ సినిమా చూసినాక వాస్తవానికి నీరసపడిపోయారు. హిట్టా ఫట్టా అనేది తెలవాలంటే ఇంకొక 2 రోజులు కావాలి. ఎందుకంటే ఇమ్మీడియట్గా ఏది అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. సినిమాని కూడా మనం అంత ఈజీగా రివ్యూ చేయకూడదు. మనకు నచ్చింది మనకు ఎలా ఉంది చెప్పాలి కానీ ఇది బాగాలేదనో ఇది చూడొద్దనో చెప్పకూడదు. ఎందుకంటే మనకు నచ్చింది ఇంకొకరికి నచ్చొచ్చు. మనం కథ ఎలా ఉంది మనకు ఎలా అనిపించింది చెప్తే చాలు. సో ఆ ఉద్దేశంతో చెప్తున్నటువంటి రివ్యూనే తప్ప సినిమా బాగాలేదనో లేదంటే ఇంకోటి కాదు. నాకు ఎలా అనిపించింది అది మాత్రమే నేను ఇక్కడ చెప్తున్నాను. మరి విజువల్ ట్రీట్ అంటే కెమెరామెన్ అద్భుతమైన విజువల్స్ ఇచ్చాడు మనకి. ఆ విజువల్స్ ట్రీట్ మాత్రం ఎంజాయ్ చేయొచ్చు. అలాగే సాంగ్స్ దిల్ రాజు గారు ఆల్రెడీ చెప్పారు ముందే, సాంగ్స్కి 75 కోట్లు అయిందని చెప్పాడు. ఆ రిచ్నెస్ కనపడుతుంది, ఆ గ్రాండియర్ కనపడుతుంది, ఆ మేకింగ్లోనే తెలిసిపోతుంది ఎంత లావిష్ మేకింగ్ అనేది. సో కాబట్టి ఆ పాటలకి అంత ఉంటుంది. సో ఆ విజువల్ ట్రీట్ మాత్రం డెఫినెట్గా మనం కన్నులకు విందుగా ఉంటుంది. పిక్చర్ స్క్రీన్ మీద చూసినంతసేపు ఆహ్లాదంగా ఉంటుంది. కానీ కథనాలు నడిపిన విధానంలో కొంత అసహనానికి గురవుతారు. సరే మొత్తానికైతే సినిమా ఓకే అనిపించుకుంది. ఇది ఈనాటి రివ్యూ. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నామాల మీడియా. థ్యాంక్ యూ.